మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని పోలింగ్ బూతుల్లో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మొత్తం మంగళగిరి నియోజకవర్గంలో 2,92,432 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,40,660 మంది, మహిళా ఓటర్లు 1,51,759 మంది, ట్రాన్స్జెండర్లు 13 మంది ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు ఉదయం 9 గంటలకు 9.4% పోల్ కాగా 11 గంటలకు 18.82% ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు 45.6% ఓటింగ్ నమోదైనట్లు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి లక్ష్మీనరసింహ కాలనీలోని 197 పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి సికే జూనియర్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నమస్తే. ధర్మాన్ని కాపాడే ఏ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అలాగే ఓటు విషయం కూడా అంతే. ఓటు విషయంలో అందరూ అవకాశాన్ని వదులుకోవాకండి. అవినీతిని ధైర్యంగా ఎదిరించే అవకాశం ఏదైనా ఉన్నది అంటే అది ఓటు వేయటమే. ప్రజలందరూ దయచేసి ఓటు వేయండి. ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఎంతో బాధ్యతగా మీకు ఓటు హక్కును వినియోగించుకొని సమర్థ నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనందరూ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే నాయకుడు ఎవరైతే ఉపయోగపడతారో అలాంటి నాయకుడిని మనందరూ కూడా ఎంచుకోవాలి. ఎంచుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి, యువత భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, మరి అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రజలు ఒకసారి విజ్ఞత ఆలోచన చేసి మరి మీకు రాజ్యాంగం కల్పించినటువంటి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా అందరినీ పేరు పేరులో కోరుతా ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం 2,92,432 మంది ఓటర్లు ఉండగా వీరిలో మంగళగిరి అర్బన్లో 66,655 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 34,604 మంది, పురుష ఓటర్లు 32,046 మంది ఉన్నారు. మంగళగిరి రూరల్లో మొత్తం 77,080 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుష ఓటర్లు 37,029 మంది, మహిళా ఓటర్లు 40,048 మంది ఉన్నారు.
అలాగే తాడేపల్లి అర్బన్లో మొత్తం ఓటర్లు 53,150 మంది కాగా వీరిలో పురుష ఓటర్లు 25,600 మంది, మహిళా ఓటర్లు 27,555 మంది ఉన్నారు. తాడేపల్లి రూరల్లో మొత్తం 43,786 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుష ఓటర్లు 21,061 మంది, మహిళా ఓటర్లు 22,724 మంది ఉన్నారు. ఇక దుగ్గిరాల మండలంలో మొత్తం ఓటర్లు 51,756 మంది ఉండగా వీరిలో పురుష ఓటర్లు 24,924 మంది, మహిళా ఓటర్లు 26,828 మంది ఉన్నారు. హాయ్, నా పేరు మనోజ్ సాయి. నా ఫస్ట్ ఓట్ అనమాట ఇది. నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసి నాకు ఇప్పుడు 21 సంవత్సరాలు వచ్చినాయి. నా ఫస్ట్ ఓట్ని నేను వినియోగించుకోవడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఓటు అనేది వినియోగించుకొని ఒక మంచి నాయకుని ఎన్నుకుంటారని మేము కోరుకుంటున్నాము. ఈరోజు నేను 183 పోలింగ్ బూత్ నెంబర్లో వచ్చి వేయబోతున్నాను ఓటు. ఇది నా ఫస్ట్ ఓట్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము. నా పేరు చిలుగోటి గోపి సాయి. నేను ఫస్ట్ టైం ఓటు వేసాను సిసికే జూనియర్ కాలేజీలో బూత్ నెంబర్ 182లో. నాకు ఓటు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓటు అనేది అందరికీ, ప్రతి ఒక్కరికి హక్కు. అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు చిలుకొట్టి వేణుమాధవ్. నేను ఫస్ట్ టైం ఓటు యూజ్ చేసుకుంటున్నాను. నేను ఒక స్టూడెంట్ని. నేను సికే జూనియర్ కాలేజీలో 182 బూత్ నెంబర్లో నేను ఓటు వినియోగించుకున్నాను. నేను ఓటు వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఐ ప్రౌడ్ హ్యాపీ. మంచి ప్రభుత్వం వచ్చింది, అందరికీ మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. అందరూ ఎవరి ఓటు వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓటు అనేది విలువైనది. నాకు టైం వచ్చేప్పటికి 30 to 20 minutesలో నాకు ఓటింగ్ టైం అయిపోయింది. ఐ ఫీలింగ్ హ్యాపీ. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
శ్రీ వెంకటేశ్వర గారు మేలు ఫీమేల్ కౌంట్ అడగండి. మేలు ఫీమేల్ కౌంట్